కేటీవీ న్యూస్ కి స్వాగతం. దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకు చూసే వెస్ట్ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి 3 రాష్ట్రాల ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్. దేశ చరిత్రలో మొట్టమొదటిగా వెస్ట్ బెంగాల్లో జెండా ఊపిన జనతా పార్టీ బీజేపీ అదే ఏ విధంగా స్పందిస్తుంది అనే దానికి మనకు ఇప్పుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు. సార్, దేశ చరిత్రలో అంటే 5 రాష్ట్రాలకు ఎలక్షన్ జరిగితే 3 రాష్ట్రాలు బీజేపీ జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి వ్యూహాత్మకంగా మీరు పర్యటిస్తారు? ఇవాళ వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి దక్కిన విజయం ఒక అభివృద్ధికి, ఒక ప్రజా సంక్షేమ పాలనకి ఒక తార్కాణంగా మనం చూడాల్సి ఉంది. అదేవిధంగా 15 సంవత్సరాల పాటు జరిగిన ఒక ఆటవిక పాలనకు కూడా అంతం పలికినట్టయింది. ఒక దేశద్రోహుల్ని లేదా సంఘ విద్రోహ శక్తుల్ని ప్రోత్సహిస్తూ పొరుగు దేశాల నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారులకి వాళ్ళకి ఒక ఇది కల్పిస్తూ, చట్టభద్రత కల్పిస్తూ దేశంలో ఉండేలాగా చేస్తూ, తద్వారా అంతర్గత శాంతి భద్రత సమస్యలు తీసుకొస్తున్న మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర ప్రజలు ఇవాళ ఒక తీర్పు ఇచ్చి ఆమెకి ఒక రాజకీయ సమాధి కట్టే ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో ఈ దేశ భద్రతకి ఎటువంటి ఆటంకం కలగకుండా నరేంద్ర మోడీ గారు అందిస్తున్న పాలన మరింత వేగవంతమవుతుంది. అదే విషయంలో విశ్వగురువుగా మనం ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో 2047 నాటికి ఆ దిశగా కూడా పాలన జరుగుతుంది. రెండో వైపు మళ్ళీ అస్సాంలో 3వసారి కానీ లేదా పాండిచ్చేరిలో 2వసారి కానీ గెలవడం అంటే దాని పట్ల ప్రజలకి ఈ ప్రభుత్వం పట్ల ఎటువంటి విశ్వాసం ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన వస్తుంది. అదే రకంగా ప్రజల ఆకాంక్షలకి, మనోభావాలకి అనుగుణంగా పాలన అందుతూ ఉంది కాబట్టి ప్రజలు మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతున్నారు. అదే రకంగా రాష్ట్రంలో ఏ విధంగా వ్యూహాత్మకమైన పార్టీ విస్తరణ కోసం ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాం. అయితే ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామిగా ఉంది కాబట్టి ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతూ ఉంది. రాష్ట్ర హితం దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ సంకీర్ణ ప్రభుత్వం కొన్ని సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నడవాల్సి ఉంది. కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందిస్తున్న సహకారం కారణంగా ఇవాళ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి. ప్రజల్లో ఒక సానుకూల వాతావరణం ఉంది. దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఒక ఆర్థిక విధ్వంసం తర్వాత, 5 సంవత్సరాల పాలన తర్వాత, ఒక అవినీతి పాలన తర్వాత రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటే కొన్ని పార్టీ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ అదే చేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఏదైతే ఇప్పుడు ఒక పార్టీ ప్రయోజనాల కన్నా అదే రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక విషయాల్లో మెరుగు చూపి బీజేపీ వ్యూహాత్మకంగా వెళ్తుందని చెప్పేసి మంత్రి గారు చెప్తున్నారు. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ, కాకినాడ.